మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ సాయి లలిత. మా దగ్గరికి చాలామంది ఏంటంటే కొంచెము 40+ వాళ్ళు, ఆల్మోస్ట్ కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వస్తుంటారు. వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, డాక్టర్ గారు నేను నవ్వినప్పుడు కానీ, గట్టిగా దగ్గినప్పుడు కానీ, ఏదన్నా అంటే ఇది ఇలాగ తుమ్మినప్పుడు కానీ, తర్వాత వెయిట్స్ ఎత్తినప్పుడు కానీ, ఈవెన్ సమ్టైమ్స్ కొంచెము అంటే నాకు యూరిన్ వస్తున్నట్టు అనిపించి కంట్రోల్ అంటే బాత్రూంలోకి వెళ్ళే టైంలోనే యూరిన్ లీక్ అయిపోతుంది. అది అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా మాకు. దానివల్ల ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు యూరిన్ లీక్ అయిపోయిన నా దగ్గర నుంచి నాకే స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో మనకి కొంచెం బాగోదు కదా. సో దట్స్ హౌ ఐఎమ్ అవాయిడింగ్ ఆల్ ద ఫంక్షన్స్. సో దీనికి ఏంటి ప్రాబ్లము, నేను హౌ ఐ కెన్ కంట్రోల్ దిస్ అని అడుగుతుంటారన్నమాట. మేము వీళ్ళల్లో ఏం చేస్తామంటే హిస్టరీ అడుగుతాం. హిస్టరీ అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళల్లో అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ డెలివరీస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. అండ్ డెలివరీస్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అయిపోవాలని ఏమీ లేదు, కానీ డిఫికల్ట్ డెలివరీస్ ఉంటాయి. డిఫికల్ట్ డెలివరీస్ అంటే ఫోర్సెప్స్ వేసి లాగారండి డాక్టర్ గారు, అదేమంటారు ఇది నాకు డెలివరీ అవ్వడం కూడా చాలా కష్టంగా అయ్యింది, ఇలా ఈ హిస్టరీలు చెప్తూ ఉంటారు. తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, కొంతమంది దే యూజ్ సమ్ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ వల్ల కూడా ఎక్సెస్ యూరిన్ ప్రొడక్షన్ ఉండి వాళ్ళకి తక్కువ టైంలో ఎక్కువసార్లు ఫిలప్ అయిపోయి అది అంటే ఓవర్ కెపాసిటీ అయిపోయి కూడా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. ఈ డిఫికల్ట్ డెలివరీస్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కువగా ఉండడం, వీటిల్లో మనకి ప్రాబ్లం ఏంటవుతుందంటే, ఇది మన గర్భసంచి ముందు యూరిన్ బ్యాగ్ ఉంటుంది, వెనకాల మోషన్ బ్యాగ్ ఉంటుంది. ఇవన్నీ జారిపోతాయి. అవన్నీ యూజువల్గా అది గర్భసంచిని తాళ్ళులా ఉంటాయి చుట్టూ కూడా, అవి పట్టుకుని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఈ లూజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాటికి ఉన్న ఏంటి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా జారిన వల్ల కొంచెం యూరిన్ రాగానే కూడా బయటికి డ్రిబ్లింగ్ అంటాం, అది వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. మేము అంటే డెట్రుసార్ మజిల్ అంటాం, అంటే యూరినరీ బ్లాడర్ మజిల్ అన్నమాట, గోడల్ని. సో దానికి స్ట్రెంగ్తన్ చేయడానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవన్నీ ఇచ్చుకుంటూ వెళ్తుంటాం, అదనమాట. సో అందుకని భయపడాల్సింది ఏమీ లేదు, ఇది చాలా చిన్న ప్రాబ్లము. తర్వాత ఏమన్నా మెడిసిన్స్ మీద ఉంటే మేము ఆ మెడిసిన్స్ కొంచెం తగ్గించి యూస్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీరు అందుకని మీ డాక్టర్ గారిని ఇమ్మీడియట్గా కన్సల్ట్ చేయండి, చేస్తే యువర్ ప్రాబ్లమ్ విల్ బి రెక్టిఫైడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.